ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో విద్యుదయస్కాంత తరంగాల గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో వర్ణపటం గురించి నేర్చుకుందాం. వర్ణపటాన్ని ఇంగ్లీష్లో స్పెక్ట్రమ్ అంటాం. తరంగ దైర్ఘ్యాలు లేదా పౌనపున్యాల సముదాయాన్ని వర్ణపటం అంటారు. వర్ణపటానికి ఉదాహరణ ఇంద్రధనస్సు. మనం తరంగ దైర్ఘ్యం అంటే ఏందో, పౌనపున్యం అంటే ఏందో నేర్చుకున్నాం. తరంగ దైర్ఘ్యం పౌనపున్యానికి విలోమానుపాతంలో ఉంటుందని కూడా నేర్చుకున్నాం. తరంగ దైర్ఘ్యాలు లేదా పౌనపున్యాల సముదాయాన్ని వర్ణపటం అంటారు. ఉదాహరణకి ఇంద్రధనస్సు. ఇక్కడ మనం ఇంద్రధనస్సును గమనించవచ్చు. ఇంద్రధనస్సులో 7 రంగులు ఉంటాయి. అయితే ఒక్కొక్క రంగుకు ఒక్కో తరంగ దైర్ఘ్యం ఉంటుంది. అలా 7 రకాల తరంగ దైర్ఘ్యాల సముదాయమే ఇంద్రధనస్సు. అట్లా తరంగ దైర్ఘ్యాలు లేదా పౌనపున్యాల సముదాయాన్ని ఏమంటాం? వర్ణపటం అంటాం. వర్ణపటానికి ఉదాహరణ ఇంద్రధనస్సు. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక ప్రశ్నను చూద్దాం. ఇంద్రధనస్సు ఒక అవిచ్ఛిన్న వర్ణపటానికి ఉదాహరణ వివరించండి. ఇంద్రధనస్సు అనేది ఒక అవిచ్ఛిన్న అంటే విచ్ఛిన్నం కానిది. ఆ రంగుల మధ్య ఎటువంటి విచ్ఛిన్నం లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దానికి జవాబు చూద్దాం. ఇంద్రధనస్సులో ఊదా, వైలెట్, తర్వాత నీలిమందు రంగు, దాన్ని ఇంగ్లీష్లో ఇండిగో అంటారు. తర్వాత నీలం కలర్ని బ్లూ కలర్ అంటాం. తర్వాత ఆకుపచ్చని గ్రీన్ కలర్ అంటాం. తర్వాత పసుపచ్చ, దాన్ని ఎల్లో అంటాం. తర్వాత నారింజ రంగు, ఆరెంజ్ కలర్ అంటాం. మరియు ఎరుపు, రెడ్ అనే 7 రంగులు ఉన్నాయి. ఇంద్రధనస్సులో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, విబ్జిఆర్ అని షార్ట్కట్లో చూపిస్తామన్నమాట. 7 రంగులు ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఆ 7 రంగులు ఎలా ఉన్నాయి. వాటి మధ్య ఎటువంటి విచ్ఛిన్నం లేకుండా ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నాయి. ఇంద్రధనస్సులో రంగుల మధ్య ఖచ్చితమైన సరిహద్దులు లేవు. ఒక రంగుకు ఇంకో రంగుకు మధ్య సరిహద్దు అనేది ఏమి లేదు. కలిసిపోయి ఉన్నాయి అంచులు. ప్రతి రంగు దాని తర్వాత రంగుతో కలిసిపోయి అవిచ్ఛిన్నంగా గల రంగుల పట్టీ రూపంలో ఉంటుంది. ప్రతి రంగు అనేది దాని తర్వాత రంగుతో కలిసిపోయి ఉంటుంది. మధ్యలో గ్యాప్ అనేది ఏముండదు. అవిచ్ఛిన్నంగా గల రంగుల పట్టీ రూపంలో ఉంటుంది. కాబట్టి ఇంద్రధనస్సు అనేది ఒక అవిచ్ఛిన్న వర్ణపటం. ఇది ఈ ప్రశ్నకు సమాధానం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఊదా రంగు, నీలిమందు రంగు, నీలం రంగు, ఆకుపచ్చ రంగు, పసుపచ్చ రంగు, నారింజ రంగు, ఎరుపు రంగు. ఈ 7 రంగులు ఇంద్రధనస్సులో ఏర్పడతాయి. అయితే ఊదా రంగు నుండి ఎరుపు రంగు వరకు తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఊదా రంగు నుండి ఎరుపు రంగు వరకు తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. అంటే తక్కువ తరంగ దైర్ఘ్యం ఏ రంగుకు ఉంటుంది? ఊదా రంగుకు. ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఏ రంగుకు ఉంటుంది? ఎరుపు రంగుకు. ఎరుపు రంగుకు ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది. కాబట్టి ఎరుపు రంగుని సిగ్నల్స్ లైట్లో ఉపయోగిస్తామన్నమాట. అది ఎక్కడైనా క్లియర్గా కనిపిస్తుంది. ఎరుపు రంగుకు తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది, ఊదా రంగుకు తరంగ దైర్ఘ్యం తక్కువ ఉంటుంది. ఊదా రంగు నుండి ఎరుపు రంగు వరకు తరంగ దైర్ఘ్యం అనేది క్రమంగా పెరుగుతుంది. ఊదా రంగు నుండి ఎరుపు రంగు వరకు పౌనపున్యం తగ్గుతుంది. మనం ఇదివరకే చెప్పుకున్నాం, తరంగ దైర్ఘ్యం పౌనపున్యం విలోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి తరంగ దైర్ఘ్యం పెరుగుతుందంటే పౌనపున్యం తగ్గుతుంది. పౌనపున్యం ఏ రంగుకు ఎక్కువ ఉంటుంది? ఊదా రంగుకు పౌనపున్యం ఎక్కువ ఉంటుంది. తర్వాత పౌనపున్యం ఏ రంగుకు తక్కువ ఉంటుంది? ఎరుపు రంగుకు పౌనపున్యం తక్కువ ఉంటుంది. ఊదా రంగు నుండి ఎరుపు రంగు వరకు పౌనపున్యం క్రమంగా తగ్గుతుంది. తర్వాత ఊదా రంగు నుండి ఎరుపు రంగు వరకు శక్తి తగ్గిపోతుంది. శక్తి అనేది పౌనపున్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. పౌనపున్యం పెరిగితే శక్తి పెరుగుతుంది, పౌనపున్యం తగ్గితే శక్తి తగ్గుతుంది. శక్తికి సమీకరణం E = hν. E అంటే ఎనర్జీ, శక్తి.
హెచ్ అనేది ఒక స్థిరాంకం, ప్లాంక్ స్థిరాంకం అంటాం. తర్వాత న్యూ అనేది పౌనపున్యం. ఈ అనేది న్యూకి పౌనపున్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఊదా రంగు నుండి ఎరుపు రంగు వరకు శక్తి తగ్గుతుంది. అంటే శక్తి ఏ రంగుకి ఎక్కువ ఉంటుంది? ఊదా రంగుకి ఎక్కువ ఉంటుంది. శక్తి ఏ రంగుకు తక్కువ ఉంటుంది? ఎరుపు రంగుకు తక్కువ ఉంటుంది. ఊదా రంగు నుండి ఎరుపు రంగు వరకు శక్తి క్రమంగా తగ్గుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఊదా రంగు నుండి ఎరుపు రంగు వరకు తరంగ దైర్ఘ్యం క్రమంగా పెరుగుతుంది. తర్వాత పౌనపున్యం క్రమంగా తగ్గుతుంది. ఊదా రంగుకు పౌనపున్యం ఎక్కువ ఉన్నది, ఎరుపు రంగుకు పౌనపున్యం తక్కువ ఉన్నది. మానవుని కంటితో చూడగలిగే రంగుల సముదాయాన్ని లేదా తరంగ దైర్ఘ్యాల సముదాయాన్ని దృశ్యకాంతి లేదా దృగ్గోచర కాంతి అంటాం. మానవుని కంటితో, మన కంటితో ఈ 7 రంగులను మనం చూడగలం. ఆ రంగుల సముదాయాన్ని లేదా తరంగ దైర్ఘ్యాలు, రంగులు అంటే తరంగ దైర్ఘ్యాలు, ఒక్కొక్క రంగుకు ఒక్కో తరంగ దైర్ఘ్యం ఉంటుంది. కాబట్టి రంగుల సముదాయాన్ని లేదా తరంగ దైర్ఘ్యాల సముదాయాన్ని దృశ్యకాంతి లేదా దృగ్గోచర కాంతి అంటాం. ఎరుపు రంగు నుండి ఊదా రంగు వరకు ఉన్న తరంగ దైర్ఘ్యాల సముదాయాన్ని దృగ్గోచర కాంతి వర్ణపటం అంటాం. ఎరుపు రంగు నుండి ఊదా రంగు వరకు ఉన్న తరంగ దైర్ఘ్యాల సముదాయాన్ని దృగ్గోచర కాంతి వర్ణపటం అని అంటాం. ప్రకృతిలో దృగ్గోచర వర్ణపటానికి ఇంద్రధనుస్సు ఏర్పడటం ఒక చక్కని ఉదాహరణ. ప్రకృతిలో దృగ్గోచర కాంతి వర్ణపటానికి మంచి ఉదాహరణ ఏంటంటే ఇంద్రధనుస్సు ఏర్పడడం. ఇప్పుడు విద్యుదయస్కాంత వర్ణపటం గురించి నేర్చుకుందాం. విద్యుదయస్కాంత వర్ణపటం, దీన్ని ఇంగ్లీష్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. విద్యుదయస్కాంత తరంగాలు విస్తృత వైవిధ్యం గల పౌనపున్యాల సముదాయం. విద్యుదయస్కాంత తరంగాలు అనేవి అనేక పౌనపున్యాల సముదాయం, విస్తృత వైవిధ్యం గల పౌనపున్యాల సముదాయం లేదా విస్తృత వైవిధ్యం గల తరంగ దైర్ఘ్యాల సముదాయం. ఇందులో గామా కిరణాలు ఉంటవి, అతినీలలోహిత కిరణాలు ఉంటవి, పరార్ణ కిరణాలు ఉంటవి, రేడియో తరంగాలు ఉంటవి, మైక్రో తరంగాలు ఉంటవి. ఇలా వేరువేరు తరంగాలు, వేరువేరు పౌనపున్యాలు, వేరువేరు తరంగ దైర్ఘ్యాలు కలిగి ఉంటాయి. విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌనపున్యాల సముదాయాన్నే విద్యుదయస్కాంత వర్ణపటం అంటాం. విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌనపున్యాలు, అన్ని పౌనపున్యాల సముదాయాన్ని కలిపి విద్యుదయస్కాంత వర్ణపటం అంటాం. ఇక్కడ మనం చూడవచ్చు, ఇందులో కాస్మిక్ కిరణాలు ఉన్నవి, గామా కిరణాలు ఉన్నవి, ఎక్స్ కిరణాలు ఉన్నవి, అతినీలలోహిత కిరణాలు ఉన్నవి, పరారుణ కిరణాలు ఉన్నవి. యూవి అంటే అల్ట్రా వైలెట్, అతినీలలోహిత కిరణాలు అంటాం. ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్, వాటిని పరారుణ కిరణాలు అంటాం తెలుగులో. మైక్రో తరంగాలు ఉన్నవి, రేడియో తరంగాలు ఉన్నవి. వీటన్నిటి పౌనపున్యాల సముదాయం లేదా తరంగ దైర్ఘ్యాల సముదాయమే విద్యుదయస్కాంత వర్ణపటం. అయితే ఈ కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, అతిలోహిత కిరణాలు, పరార్ణ కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాలు, వీటన్నిటిని మానవుని కన్ను చూడలేదు. మానవుని కన్ను యూవికి ఐఆర్కు అంటే అతినీలలోహిత కిరణాలకు పరార్ణ కిరణాలకు మధ్యలో ఉంది చూడండి, దాన్నే దృగ్గోచర కాంతి వర్ణపటం. ఆ దృగ్గోచర కాంతి వర్ణపటంలో 7 రంగులు ఉంటాయి. ఆ దృగ్గోచర కాంతి వర్ణపటాన్ని మాత్రమే మనం చూడగలం. దృగ్గోచర కాంతి వర్ణపటం కూడా విద్యుదయస్కాంత వర్ణపటంలో ఒక భాగము. యూవికి ఐఆర్కు మధ్యలో, అతినీలలోహిత కిరణాలకు పరార్ణ కిరణాలకు మధ్యలో ఉంటుంది. విద్యుదయస్కాంత వర్ణపటంలో తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన గామా కిరణాల నుండి అధిక తరంగ దైర్ఘ్యాలు కలిగిన రేడియో తరంగాల వరకు ఉంటాయి. అక్కడ తరంగాన్ని కూడా మనం ఆ పటంలో చూడవచ్చు. తక్కువ తరంగ దైర్ఘ్యం అనేది గామా కిరణాలు, తర్వాత ఎక్కువ తరంగ దైర్ఘ్యము రేడియో తరంగాలకు ఉంటుంది. గామా కిరణాల కంటే ముందు కాస్మిక్ కిరణాలు కూడా ఉంటవి, కానీ టెక్స్ట్ బుక్లో తక్కువ తరంగ దైర్ఘ్యం గామా కిరణాల నుండి తీసుకోవడం జరిగింది. గామా కిరణాలకు తక్కువ తరంగ దైర్ఘ్యం, తరంగాలకు అధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది. కానీ మన కళ్ళు దృగ్గోచర వర్ణపట తరంగ దైర్ఘ్యాలను మాత్రమే గుర్తించగలుగుతాయి. మన కళ్ళు అన్ని వర్ణపటాలను చూడలేవు, దృగ్గోచర కాంతి వర్ణపటం మాత్రమే మనం చూడగలుగుతాం. మానవుని కన్ను
దృగ్గోచర వర్ణపట కాంతిని మాత్రమే చూడగలుగుతుంది. కాస్మిక్ కిరణాలను చూడలేదు, గామా కిరణాలను చూడలేదు, ఎక్స్ కిరణాలను చూడలేదు, అతినీలలోహిత కిరణాలను చూడలేదు, పరార్ణ కిరణాలను చూడలేదు, మైక్రో తరంగాలను చూడలేదు, రేడియో తరంగాలను చూడలేదు. ఓన్లీ దృగ్గోచర వర్ణపట కాంతిని 7 రంగులను మాత్రమే చూడగలుగుతుంది. మిగతా రంగులు కూడా ఈ 7 రంగుల కలయిక ద్వారా మాత్రమే ఏర్పడతాయి. ఇనుప కడ్డీని వేడి చేస్తున్నప్పుడు అది కొంత శక్తిని కాంతి రూపంలో విడుదల చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇనుప కడ్డీని వేడి చేస్తున్నామంటే ఇనుప కడ్డీకి ఉష్ణశక్తిని అందిస్తున్నాం. ఉష్ణశక్తిని అందించినప్పుడు ఆ ఉష్ణశక్తిని ఇనుప కడ్డీ తీసుకొని శోషించుకొని కొంత కాంతి శక్తిని ఉద్గారం చేస్తుంది, విడుదల చేస్తుంది. ఉద్గారం అంటేనేమో విడుదల చేయడం, శోషించుకోవడం అంటేనేమో తీసుకోవడం. ఇనుప కడ్డీని వేడి చేస్తున్నప్పుడు అది కొంత శక్తిని కాంతి రూపంలో విడుదల చేస్తుంది. ఉష్ణశక్తిని శోషించుకొని కాంతి శక్తిని ఉద్గారం చేస్తుంది. ముందుగా అది ఎర్ర రంగులోకి మారుతుంది. మనం చెప్పుకున్న ఎరుపు రంగుకు ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది, తక్కువ శక్తి ఉంటుంది. శక్తి తక్కువ కాబట్టి మనం కొంచెం వేడి చేస్తున్నామంటే కొంచెం ఉష్ణశక్తిని ఇనుప కడ్డీకి ఇస్తున్నాం. మనం కొంచెం శక్తిని ఇవ్వగానే అందులో నుంచి కొంచెం శక్తి అనేది ఎరుపు రంగులోకి మారిపోతుంది అన్నమాట. ఎరుపు రంగు కాంతిని విడుదల చేస్తుంది. ఎరుపు రంగుకు తక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా ఇనుప కడ్డీ అనేది ఎరుపు రంగులోకి మారుతుంది. వేడి చేయడం అలాగే కొనసాగిస్తే ఉష్ణోగ్రత పెరిగే కొలది అది క్రమంగా నారింజ రంగు, పసుపు రంగు, నీలం రంగు, ఇంకా అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇనుప కడ్డీ ప్రకాశవంతమైన దృగ్గోచర తరంగదైర్ఘ్యాలన్నీ కలిసి ఉన్న తెలుపు రంగులోకి మారుతుంది. మనం వేడి చేయడం అలాగే కొనసాగిస్తున్నాం అనుకోండి, అంటే అర్థమైంది దానికి ఇంకా ఉష్ణశక్తిని ఇస్తున్నాం. దాని ఉష్ణశక్తి పెరిగిపోతుంది, ఇనుప కడ్డీ యొక్క ఉష్ణశక్తి పెరిగిపోతుంది. ఎప్పుడైతే పెరిగిపోతుందో అది విడుదల చేసే కాంతి యొక్క శక్తి కూడా పెరిగిపోతుంది. శక్తి పెరిగిపోతుంది కాబట్టి ఎరుపు రంగులో నుండి నారింజ రంగులోకి, నారింజ రంగు నుండి పసుపు రంగులోకి, పసుపు రంగు నుండి నీలం రంగులోకి ఇలా మారుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ చివరిగా దృగ్గోచర తరంగదైర్ఘ్యాలు అన్నీ కలిసి ఉన్న తెలుపు రంగులోకి మారుతుంది. అంటే మనం 7 రంగులను కలిపితే అది తెలుపు రంగు అవుతుందన్నమాట. ఈ దృగ్గోచర తరంగదైర్ఘ్యాలు అన్నీ కలిసి ఉన్న తెలుపు రంగులోకి చివరిగా అలానే వేడి చేస్తూ పోతే తెలుపు రంగులోకి మారుతుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఇక్కడ మనం చూడవచ్చు ఇనుప కడ్డీ అనేది మొదటగా ఎరుపు రంగు, తర్వాత నారింజ రంగు, పసుపు రంగు అలా వేడి చేస్తూ ఉంటే రంగు మారుతుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ ఒక పదార్థం నుండి వెలువడే శక్తి పెరుగుతుందన్నమాట. ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ ఏం పెరుగుతుంది? ఒక పదార్థం నుండి వెలువడే శక్తి పెరుగుతుంది. శక్తి శోషణం లేదా ఉద్గానం ఎల్లప్పుడూ హెచ్న్యూకి పూర్ణాంక గుణిజాలుగా ఉంటుందని మ్యాక్స్ ప్లాంక్ ప్రతిపాదించాడు. శక్తి శోషణం, శోషణం అంటే శక్తిని తీసుకోవడం. ఇనుప కడ్డీ శక్తిని, ఉష్ణశక్తిని తీసుకుంటుంది. కాంతి శక్తిని ఉద్గారిస్తుంది. ఉద్గారించడం అంటే బయటకి పంపివేయడం. ఈ శక్తి శోషణం లేదా ఉద్గారం అనేది ఎల్లప్పుడూ హెచ్న్యూకి పూర్ణాంక గుణిజాలుగా ఉంటుందని మార్క్స్ ప్లాంక్ ప్రతిపాదించాడు. శక్తికి సమీకరణం హెచ్న్యూ అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ శక్తి శోషణం లేదా ఉద్గారం అనేది హెచ్న్యూకి పూర్ణాంక గుణిజాలుగా ఉంటుంది. పూర్ణాంక గుణిజం అంటే అది 1hν కావచ్చు, 2hν కావచ్చు, 3hν కావచ్చు, 4hν కావచ్చు. అలా హెచ్న్యూకి పూర్ణాంక గుణిజాలుగా ఉంటుంది. ఒక నిర్దిష్ట పౌనపున్యానికి గల శక్తిని E = hν సమీకరణంతో సూచించవచ్చు. ఒక నిర్దిష్ట పౌనపున్యానికి కలిగిన శక్తిని E = hν సమీకరణంతో సూచించవచ్చు. ఇక్కడ E అంటే ఏంది? ఎనర్జీ. ఇంగ్లీష్లో శక్తిని ఎనర్జీ అంటాం. H అనేది ప్లాంక్ స్థిరాంకము, న్యూ అనేది పౌనపున్యము, పౌనః పున్యము. ఇందులో H అనేది స్థిరాంకం, ప్లాంక్ స్థిరాంకం. దీని విలువ ఎంత అంటే 6.626 × 10⁻³ జౌల్ సెకండ్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్లాంక్ స్థిరాంకం యొక్క విలువ 6.626 × 10⁻³ జౌల్ సెకండ్. ఒకవేళ ఎర్గులలో చెప్తే 6.626 × 10⁻27 ఎర్గ్ సెకండ్. ఇది ప్లాంక్ స్థిరాంకం విలువ. ఎర్గులలో చెప్తే 10⁻27, జౌల్లలో చెప్తే 10⁻34. అంటే 1 జౌలుకు
10⁻⁷ ఎర్గులు కాబట్టి 7 అనేది పెరుగుతుంది. ప్లాంక్ సిద్ధాంత ప్రతిపాదనలో విశిష్టత ఏమిటంటే శక్తి అనేది అవిచ్ఛిన్న రూపంలో కాకుండా నిర్దిష్ట విలువలు గల భాగాలుగా ఉంటుంది. శక్తి అనేది అవిచ్ఛిన్న రూపంలో కాకుండా నిర్దిష్ట విలువలు గల భాగాలుగా ఉంటుంది అని ప్లాంక్ సిద్ధాంతం తెలియజేస్తుంది. కాబట్టి ఉద్గార లేదా శోషణ కాంతి వర్ణపటం అనేది వివిధ తరంగ దైర్ఘ్యాల సముదాయంగా చెప్పవచ్చు. కాబట్టి ఉద్గార వర్ణపటం ఉంటుంది, శోషణ కాంతి వర్ణపటం ఉంటుంది. ఆ ఉద్గార వర్ణపటం లేదా శోషణ కాంతి వర్ణపటం అనేది వివిధ తరంగ దైర్ఘ్యాల సముదాయంగా చెప్పవచ్చు. మనం నెక్స్ట్ క్లాస్లో ఉద్గార వర్ణపటం ఎలా ఏర్పడుతుంది, శోషణ కాంతి వర్ణపటం ఎలా ఏర్పడుతుంది అనేది మనం నేర్చుకుందాం. ఉద్గార కాంతి వర్ణపటం లేదా శోషణ కాంతి వర్ణపటం అనేది వివిధ తరంగ దైర్ఘ్యాల సముదాయం. వర్ణపటం అంటేనే వివిధ పౌనపున్యాలు లేదా వివిధ తరంగ దైర్ఘ్యాల సముదాయం అని చెప్పవచ్చు.